వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ మురుకులు. నేను చెప్పిన విధంగా చేసి చూడండి, చాలా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. కావాల్సినవి ఈ కప్పుతో 4 కప్పుల బియ్యం పిండి, ఈ కప్పుతో 1 కప్పు పుట్నాల పొడి, 3 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ వాము, 3 టీ స్పూన్ల ఉప్పు కలిపిన కారం. బియ్యం పిండిని జల్లెడ పట్టుకున్నాను, పుట్నాల పిండిని కూడా జల్లెడ పట్టుకున్నాను. 4 కప్పుల బియ్యం పిండి అయితే 1 కప్పు పుట్నాల పిండి. అన్నీ ఈ పిండిలో వేసుకుందాము. పుట్నాల పిండి, నువ్వులు, వాము, కారం. నేను ఒకేసారి ఉప్పు కారం కలిపేసి పెడతాను, మీరు కూడా చూసుకొని వేసుకోండి కారం. ఇప్పుడు ఈ పిండిలో అన్ని కలిసే వరకు కలపాలి. కలిపిన తర్వాత వేడి నూనె పోసి బాగా కలపాలి. అప్పుడే మురుకులు కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు పిండిలో కారం కలిసిపోయింది. ఇప్పుడు వేడి నూనె వేస్తాను. వేడి నూనె వేసి పిండికి బాగా పట్టించాలి. ఇప్పుడు వేడి నూనె వేస్తున్నాను. వేడి నూనె వేయడం వల్ల మురుకులు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తాను. ఈ నూనె పిండికి మొత్తం పట్టించాలి. పిండినంతా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపితే ఇలా ముద్దలాగా రావాలి. అప్పుడే నూనె అంతా పిండికి పట్టుకున్నట్టు. ఇప్పుడు నీళ్లు పోసి కలుపుకుందాం. పిండిని టైట్గా కలుపుకోవాలి, లూజ్గా కలుపుకోకూడదు. నీళ్లు చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. పిండిని ఇలా గట్టిగా తడిపి పెట్టుకున్నాను. ఇలా తడిపి పెట్టుకున్న పిండిని ఈ మురుకుల పీటలో పెట్టుకొని మురుకులా ఒత్తుకోవాలి. ఈ పిండి ముద్దను ఇలా తీసుకొని మురుకుల పీటకు ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ ముద్దకు కూడా కొద్దిగా అప్లై చేసుకుంటే మురుకులు చాలా బాగా వస్తాయి. ఇలా ఫిక్స్ చేయాలి. పిండిని మురుకుల పీటలో పెడుతున్నాను. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మురుకులు చేస్తున్నాను చూడండి. దీనిని ఇలా ఒత్తుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా అన్నిటిని ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో వేస్తున్నాను. ఇప్పుడు ఒకవైపు వేగిపోయింది, ఇంకో వైపు తిప్పుకున్నాను. 2 వైపులా బాగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కరకరలాడే జంతికలు రెడీ అవుతాయి. మురుకులు కూడా అంటారు, జంతికలు కూడా అంటారు. అన్ని మురుకుల్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.